యెహోవా నిన్ను తలగా నియమించుడు గాని God will make you a head. నిన్ను తోకగా నియమింపడు. God will not make you a tail. నిన్ను పైవాడుగా ఉంచుతాడు He గాని will make you high. నిన్ను కిందివాడుగా ఉంచాడు. He will not make you low. నిన్ను అప్పు ఇచ్చేవాడుగా ఉంచాడు He తప్ప will make you to lend. నిన్ను అప్పు చేసేవాడుగా He చేయడు. will not allow you to borrow. అంటే దేవుని యొక్క రెవల్యూషన్ ప్రత్యక్షత, దేవుడు నాకు చెప్పింది ఈ 2025 లో నాకు తల కనబడుతుంది తప్ప తోక కనబడట్లే, నువ్వు పై కనబడుతున్నా తప్ప కింది కనబడట్లే, నువ్వు బ్లెస్సింగ్ కనబడుతుంది తప్ప కర్సింగ్ కనబడట్లే. ఓన్లీ నీ మీద అబండెన్స్ రెయిన్ అన్నది 200% ఉంటుంది. In this 2025, I see only head. I do not see you down. I see you high. I don't see you low. I see you blessed. I don't see you cursed. There is no more curse upon you. అర్థమవుతుంది కాండి? Are you understanding? అందుకే మీరు ఇంకా కొంచెం లోపలికి వెళ్తే Now if you go deeper into it, మీకు కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా. I want to share some ఇది words. తీసుకుంటా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి. Take it and enjoy it. మత్తయి సువార్త Matthew 25వ అధ్యాయము 25th chapter, 14వ వచనానికి మీరు చూసుకుంటే 14th verse. అక్కడ 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు గురించి రాయబడ్డది. Now here it is written about the people with 5 talent, 2 talent and 1 talent. ఈ 5 టాలెంట్స్ ఉన్నవాడు The one with the 5 talents, వాడు ఏం చేశాడంటే what he did was, ఇంకా 5 తలాంతులు చేశాడు. he developed it and brought it 10. 2 తలాంతులు ఉన్నవాడు The one with 2 talents, ఇంకా 2 చేశాడు. he made it 2 more. అంటే 1 తలాలు కదా అన్నాడు. Then he said, the 5 made 10, the one with 2 made 4, but you should have made it at least 2 and you did not do anything. అప్పుడు అతడు ఏమని సమాధానపడినంటే, Then what he's saying, అమ్మో నువ్వు విత్తని చోట కోయివాడు, you will say, you will reap where you do not sow. నువ్వు చాలా కఠినుడవు, You are a cruel person. నీ ఒకటి కనుక వేస్ట్ చేసేది ఉంటే If I wasted one, నన్ను చంపేసి నరకంలో ఇస్తావేమో, or you will only put me in the prison and kill me. నాకు ఆ భయం ఉన్నది. I have that fear. అందుకే నేను ఆ భయంతో దాన్ని దాచిపెట్టా. That's why I hid it in the ground. అంటే దేవుడు అంటే ఈయనకి ఇట్లా అర్థమైంది. He understood God in this manner. చాలా మందికి దేవుడు అంటే అట్లనే అర్థమవుతుంది. Many people understand God in that manner. గ్రేస్ అంటే గుర్తుపెట్టుకోండి, Grace means, ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే full of grace means, అది ఎట్లా పనిచేస్తుంది అంటే how it will work, మనం చేయలేని కాడ what we cannot do, మనకు స్ట్రెంగ్త్ నుంచి లేపుతుంది చూసినావా, it will give you strength to rise up. అది గ్రేస్. That is grace. ఎగ్జాంపుల్ చెప్తా. Now for example, ఒక వ్యక్తి a person, ప్లేన్ లో వెళ్ళటానికి పలానా టైం ఉంది. there is time for him to go in the flight. ఆ ప్లేను ఆ టైంకి వెళ్ళిపోయేడానికి ఈయన ప్రిపేర్ అయ్యాడు. He was getting ready to catch that flight. దేవుడు చెప్పాడు నువ్వు ప్రేయర్లో ప్రార్థనలో ఉండాలి, ప్రేయర్ చేయని చెప్పిండు. He said, okay, you be in prayer. అప్పుడు ఈయన చెప్పాడు, ప్రభా పలాని 11:30 12:30 ప్లేన్ వెళ్ళిపోద్ది, నువ్వు నన్ను ప్రేయర్లు ఉండమంటాను అని చెప్పాడు. He said, what is this, Lord? The flight is going to leave at 11:30 and you're asking me to sit in prayer. ఇక దేవుడు చెప్పింది చేయాల్సిందే మనం అంతే. We have to do what God says. దేవుడు చెప్పిండు అనుకొని నీ అంతటా నువ్వు చెప్పుకొని దేవుడు చెప్పిండు అనుకుంటే కష్టాలు వస్తాయి తప్ప దేవుడు చెప్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. చాలా మంది 99% పీపుల్ నేను చూస్తున్నా దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, వీళ్ళే చెప్పుకొని ఈమెను వదిలేసి ఆయన చేసుకుంటారు, ఆయన వదిలేసి ఈమెను చేసుకుంటారు, మళ్ళీ ఆడ ట్రాఫిక్ నాకు ఆడుకొస్తారు, ఇదేంది ఇట్లా అయింది, ఇదేంది. దేవుడు చెప్పలే నీకు. దేవుడు చెప్తే ఏదైనా సీదా సాఫ్గా ఉంటుంది, ఇంత ఇట్లా ఉండదు, కిందికి మీదకి ఉండదు, స్ట్రైట్గా పోతాం. If God says and then you do, we have to do. But many people, they will tell and they will do by themselves. That is where there is a confusion in their life. అయితే ఇక్కడ చూడండి, Now see, ఆ టైం వరకు ప్లేన్ వెళ్ళిపోయేంత వరకు కూడా ప్రేయర్ చేశాడు. దేవుడు చెప్పాక లేచేసరికి ఎయిర్పోర్ట్ లేసరికి ప్లేన్ లేదు, వెళ్ళిపోయింది. see, God told him to pray. He prayed, but by the time he went to the airport, the plane left. అప్పుడు వేరే టికెట్ బుక్ He చేసుకోవాలనుకున్నాడు. had to book another ticket. దేవుడు చెప్పాడు నో అన్నాడు. He said no. మరి ఎట్లా ప్రభావ వీళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపిస్తారు అన్నాడు. He said, how? I cannot stay here. Airport people will send me out. దేవుడు క్లియర్ చెప్పిండు, God said, కమ్ బ్యాక్, అదే ప్లేన్ వస్తుంది అన్నాడు. He said, come back. The flight will come back. అదే ప్లేన్ వస్తుంది, The flight will come back. అదే ప్లాట్ఫామ్ మీద కూర్చో, You be on the same platform. అట్లనే ఒక హాఫ్ అన్ అవర్ 50 minutes వెయిట్ చేయి. You wait for 15 to half an hour. అన్న మధ్యలో పోయినాక After going halfway, ఒక చాలా ధనికురాలు a rich woman, ఆమె ఒక విలువైన దాన్ని మర్చిపోయింది. she forgot a precious thing. ఆమె లేచినది She got up and said, ఆ పైలట్ కి పంపించింది, she told the ఈ pilot, ప్లేన్ వెనకాల తీసుకుపోవాలని. take this flight backwards. ఆయన ఎప్పుడు చాలా కష్టం మేడం అన్నాడు. It is impossible. ఇది కొన్ని కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అని చెప్పాడు. This will cost crores of అది rupees. ఒక్క సెకండ్ లో నేను పే చేస్తా. I can pay in a second. అక్కడ ఉన్న అధికారులకు కూడా నేను ఆన్సర్ చెప్పుకుంటా. I will answer to the people who are there. నువ్వు కంపల్సరీ ప్లేన్ తిప్పాల్సిందని చెప్పి You have to turn the plane ఆమె around. మాట కాదని లెక్క ప్లేన్ వెనకకు వచ్చింది. They turned the flight around. ఎవరు చెప్తాయిందో ఏం చెప్తాయిందో ఇదంతా నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పిండు కమ్ బ్యాక్ అని వచ్చింది. అట్లే 25 లో సంథింగ్ ఏదో నీకు కమ్ బ్యాక్. Amen.
See, I don't know, as flight came back, then in this 2022 I say, God says it's coming back. అది మళ్ళా తిరిగి వచ్చింది. It came back. అలా ఎక్కి కూర్చున్నాడు. He went and sat. అంటే నేను ఏం చెప్తున్నా, What I'm saying, మీకు ఇట్లా దేవుని యొక్క వాక్యం నుంచి దేవుడు మాట్లాడితే, when God speaks to you through the word of God, మీ పరిస్థితులు చేంజ్ అయిపోతా ఉంటాయి. your situations will change. నీ మ్యారేజ్ కి డోర్ ఓపెన్ అవుతుంది. God will open a door for your marriage. నీ హీలింగ్ కి డోర్ ఓపెన్ అవుతుంది. God will open a door for your healing. నీ బ్రేక్ త్రూ కి డోర్ ఓపెన్ అవుతుంది. God will open a door for your breakthrough. ఇక్కడ చూడండి, Now listen. ఈ యొక్క 37 చాప్టర్ లో In 37 Genesis, దర్శనాన్ని పట్టుకొని వెళ్తున్నాడు. he held on to the vision. ఈ యొక్క 25 లో నువ్వు ఒక విజన్ పెట్టుకొని వెళ్ళాలి. నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలి, నీ బాడీలో సిక్నెస్ ఉండదని. You shall have a vision for your life that you shall be blessed financially. There shall not be any sickness in your body. ఇక వెళ్తుంటే ఎన్నో మైల్ స్టోన్స్ దాటుతాం. When you're going, you cross many milestones. అది లైఫ్. That is life. కనుక కష్టం రాదని ఎప్పుడు అనొద్దండి. Don't say I will not have problem. అర్థమవుతుందా? కష్టం రాదని ఎప్పుడు కూడా Don't say I will not have any problem. It will come. నేను మా మదర్కి ఇక్కడ నుంచే ప్రేయర్ చేశా. I prayed for her from here. దేవుడికి అప్పచెప్పా. I handed her to God. ప్రభా నీ దయ చూపిట్టన్నా. Lord, I have compassion on her. 1 day అయింది, 2 అయింది, నార్మల్ అయింది, డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చింది. 1 day, 2 day, after 3rd day she got discharged and came back home. మళ్ళీ ఎప్పుడైనా సిక్ అయితే Again if she becomes sick, మళ్ళీ అట్లే ప్రేయర్ చేస్తా. again I'll pray. అర్థమవుతుందా మీకు? Understand? మనకు కూడా అంతే. For us also same. ఏదైనా ప్రాబ్లం వచ్చింది, If you have a problem, దేవుని వేడుకుంటాం, we plead God, దాన్ని కమాండ్ చేస్తాం, we command it, దాన్ని బైండ్ చేస్తాం, we bind it. దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా ఫెయిత్ ని పెంచుకుంటాం. By spirit power we increase our faith. ముందుకెళ్తూనే ఉంటాం. We'll go forward. వాక్యాన్ని అంటూనే ఉంటాం. We keep uttering the word. కంపల్సరీ ఇయ్యాలో రేపో ఎల్లుండో కంపల్సరీ విత్తనం మొలకెత్తకుండా ఉండదు. ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకోసం భూమి కొనలోంచి ఎక్కడి నుంచైనా విత్తనం మొలకెత్తాల్సిందే. Oh, if not today, tomorrow, or day after, the seed has to sprout. మొలకెత్తాల్సిందే. Wherever on the earth, it has to sprout. అందుకే జోసెఫ్ ప్రభు అన్నాడు, I said, Lord, how will I go if there is no vehicle? తనగా దేవుడు అన్నిటికీ ఆన్సర్ చెప్పాడు మనలాగాని. God gave answer. ఇప్పుడు మనలో ఇడ్లీ చేయాలా దోశ చేయాలంటే దోశ అని చెప్తాం, లేకపోతే ఇడ్లీ అని చెప్తాం. అట్లా దేవుడు ఊరికి అన్నీ చెప్పాడు. చాలా మందికి అన్నీ చెప్తా అంటారు. దేవుడు మాట్లాడతాడు బ్రదర్, దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఇడ్లీ తినొద్దన్నాడు బ్రదర్, రేపు దోశ తినమన్నాడు బ్రదర్, రేపు గుడ్డు తినమన్నాడు బ్రదర్, అన్నీ చెప్తాడు నీకు దేవుడు. See, God like us, he won't answer. అంటే దేవుడు 24/7 నీతో మాట్లాడతాను అబద్ధం. If God is saying 24 hours is talking, that's a lie. వాక్యంలోంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. God will speak through the word. అయితే ఎప్పుడైతే ఆ బండి వచ్చి వెళ్ళిపోయిందో, When the cart left, మావాడు ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. he started praying. ఒక అర్ధ గంట లేట్ అయిపోయింది. Half an hour delayed. 1 hour అయింది. 1 hour got వాళ్ళ కోపం వస్తుంది, ఇంకా రాట్లేడు, ఎట్లా the other party is getting angry. అన్ని మూర్ఖంగా చేస్తూ ఉంటాడు. They said always he does like this. ఒక లాంటి విండ్ వచ్చింది, గాలి మంచిగా అనిపించింది. Listen, when a big wind, ఆన్లైన్ కూడా మంచిగా ఉంది, చాలా సూపర్ ఈ విషయం. this super, ఒక విండ్ వచ్చింది, there was a wind, ఒక గాలి వచ్చింది. when wind, అది మొత్తం ఇట్లా ఒక సుడిలాగా చుట్టలాగా చుట్టూ. oh, that whirlwind came. ఎప్పుడైతే ఆ సుడిగాలి నేను ఒక చుట్టులాగా చుట్టిందో, when that whirlwind took over, ఆయన ఈ స్టేజ్ మీదకి, he got on stage. చిన్న స్టేజ్ చేశారు. అక్కడికి ఎట్లా వెళ్ళాడంటే, how he went in that, ఇట్లా గాలిలో వాళ్ళు చూస్తుండగా బాడీతో వచ్చి దిగాడు కిందికి. he just landed with the body onto the stage. అర్థమైందా మీకు? Did you understand? అంటే ఏ వెహికల్ లేకుండానే శరీరంతో వచ్చి అక్కడ నిలబడ్డాడు. Without any vehicle, with the wind, he just came, landed there. అది పవర్ఫుల్ అంటే, That's so powerful. అది అనాయింటింగ్ అంటే. That's anointing. ఏ గుర్రం బండి ఏ కారు హెల్ప్ లేకుండానే వచ్చేసాడు, గాల్లో ఇట్లా దిగాడు కిందికి. Without any help of a cart or a car or anything. ఇప్పుడు చూడండి నేనే ఉన్నానుకో, ఇట్లా సడన్ మన గాల్లో వచ్చి దిగిన అనుకో, ఎట్లుంటుంది మీ ఫెయిత్? How will your faith be if I come like that landing? 20 సంవత్సరాల నుంచి ప్రేర్ చేస్తాను, ఇంకా ఇది నాకు కూడా కావట్లే. నేను స్పిరిట్ లో హెవెన్ వెళ్ళా, నేను అబద్ధాలాడా, స్పిరిట్ లో హెవెన్ వెళ్ళా కానీ బాడీలో నాకు కాలే. ఇంత మటు నేను బాడీతో కొనిపోవాలి. I traveled in the spirit, but with my body I did not go. కానీ రోజు నేను ప్రేర్ చేస్తూ ఉంటాను. But every day I pray. జోసెఫ్ కలిగిన కష్టము శ్రమ ఆఖరికి ఆశీర్వాదమైంది తప్ప. The problem that Joseph went through was a blessing for him, but it was not a problem for him. కీడులన్నీ కూడా మేలులాగా మారిపోతాయి. దయ్యం ఏం చేయాలనుకున్నా ఓడిపోతాడు. దేవుని యొక్క స్పిరిట్ యొక్క పవర్ ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతావు. కనుక అన్నిటికీ ఎండ్ పాయింట్ వచ్చింది. ఈ ఇయర్ కంప్లీట్గా ఫుల్ ఆఫ్ గ్రేస్ తోటి మొత్తం రీచ్ అయిపోతావు. ఇది జరగలేదని ఉండదు, అన్ని పొందుకుంటావు. You have come to that end point where everything is done for you. అన్ని జరిగిపోతాయి. Everything will be done.
చెప్పు, చేతులు పైకి లేపు. అన్నీ అయిపోతాయి. Say, everything is done for me. మళ్ళీ అన్నకు అన్న మ్యారేజ్ అని అయిపోతుంది అంటున్నా. I'm telling you, it will be done. పిల్లలు, Children, అయిపోతారు. it will be done. ప్రాస్పెరిటీ, Prosperity, చెప్పండి, నాకు అన్ని అయిపోతాయి. everything is done. నాకు అన్ని రిలీజ్ అవుతాయి. Everything will be released. చెప్పండి, నాకు అన్ని రిలీజ్ అవుతాయి. Everything will be released for me. నేను చాలా విశ్వాసంతో ఉన్నా. I with great faith. ఈ యొక్క ఇయర్ ఫుల్ ఆఫ్ గ్రేస్ ఉంటుంది నాకు. This year is going to be full of grace for me. నేను ట్రెమెండస్ గా బ్రేక్ త్రూ చూస్తా. I'm going to see a tremendous breakthrough. చేతులు పైకి లేపండి, చెప్పండి. నేను తలగా ఉంటా. I'm going to be a head. నేను తోకగా ఉండా. I'll not be a tail. ఇగో పైసలు కావాల్సిన అందరూ చెప్పండి, నా మనీ ఇంక్రీజ్ అవుతుంది. My money is increasing. ఇగో ఇక్కడ ఇది కలపండి. అన్ని నామాల కంటే పైనామమైన యేసు 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 నామంలో, In the name of Jesus, 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 నా మనీ ఇంక్రీజ్ అవుతుంది. my money is increasing. నేను విస్తరిస్తున్నా. I'm increasing. ఇప్పుడు నాకు ఇష్టమైన స్క్రిప్చర్స్ నేను రిలీజ్ చేస్తున్నా. I'll release the good scriptures I want. గ్లోరీ, హల్లెలూయా. Hallelujah. 2 కొరింథీ రాసిన పత్రిక According to 2 Corinthians, 9వ అధ్యాయము 9th chapter, 8వ వచనం. 8th verse. ఓకే, రెడీయా? Are you ready? సూపర్ స్క్రిప్చర్స్ నేను కొన్ని వందల సార్లు చెప్తా. అన్ని విషయాల్లో, In all things, ఎల్లప్పుడూ at all times, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై in all sufficiency, ఉత్తమైన ప్రతి కార్యం చేయడానికి to take away every good work, సకల విధమైన కృప మీ మీద విస్తరించును గాక. abundant grace is released upon you. సకల విధమైన కృప మీ మీద విస్తరించును గాక. Abounding grace మన తండ్రైన దేవుని నుండి, from the Father of our Lord Jesus Christ, మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి from our Jesus Christ, కృపాక్షేమాలు విస్తరించును గాక. grace and peace be multiplied. ఓకే, రెడీ చర్చ్? Are you ready? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. Let the God of our Father Lord Jesus Christ be praised. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేస్తూ అమరత్వము కలిగిన శ్రీమంతుడైన దేవుడు మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఫుల్ ఆఫ్ గ్రేస్ ని తన యొక్క సింహాసనం వద్ద నుంచి యేసు నామములో విడుదల చేస్తున్నాడు. 2025 అనేది ఆయన మహిమ చేత నింపబడి ఫుల్ ఆఫ్ గ్రేస్ మేనిఫెస్ట్ కాబోతుంది. He who lives in unapproachable right, he is releasing that full of grace unto you in this year 2025. ఎంత మంచి వాక్యమో చూడు. What a powerful word it is. బైబిల్లో న్యూ టెస్టమెంట్ లో నాకు ఇష్టమైన మాట ఇది. This is a powerful word that I like very much in New Testament. ఆ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేస్తాడట. He who lives in unapproachable light. ఎక్కడ ఎవరు కూడా అందులోకి వెళ్ళలేరు. Nowhere. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివాసం చేస్తున్నాడు. Only he alone lives in an unapproachable light. అమరత్వం కలిగిన శ్రీమంతుడైన దేవుడట. He who is an eternal God. ఎంత మహిమ అండి. How much of glory he carries. అక్కడికి ఎవరు ఎంటర్ కాలేరు. Nobody can enter into that place. ఆయనను రీచ్ కావడానికి, For us to reach him, ఆయనలో నుంచి వచ్చిన తన కుమారుడు the son who came out of him through him, వాక్యముగా మన కొరకు మారిండు. he became a word unto us. అందుకే ఈ వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు వాక్యము దేవుడు కాబట్టి ఆ వాక్యముతో తండ్రిని రీచ్ అవుతారు. కాబట్టి కుమారుడు తండ్రిలో ఏ విధంగా ఉన్నాడో వాక్యం తెలిసిన ప్రతి వారు కూడా ఆయనలోనికి వెళ్తారు కనుక అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. Everybody who knows the word are in him. Only he can do it. All those miracles for you. హ్యాపీయా? Are you happy? కమ్యూనియన్ కోసం చెప్తా. Again, for communion. ఇవాళ అందరూ కమ్యూనియన్ చేసుకోండి. Everybody take part in the communion. మనీ గురించి కూడా చెప్తా. I'll tell you about money also. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. Remember this. ఇప్పుడు ఈ యొక్క రొట్టెని విరుస్తున్నాం. When we break the bread, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తాగుతున్నాం. we are drinking the wine. ఇదేదో ఫార్మాలిటీగా ఆచారంగా చేయట్లే. We are not doing as a tradition. కానీ మన విశ్వాసంతో తీసుకుంటున్నాం. We are taking it by faith. ఈ తీసుకునేది రిపెండెన్స్ తోటి కూడా కాదు. We are not taking by repentance. అంటే పశ్చాత్తాపం అంటాం చూడు. We are not taking it by repentance. లేకపోతే పగిలిపోయిన హృదయం అంటాం చూడు. With broken heart. బ్రోకెన్ హార్ట్. నో మోర్ బ్రోకెన్ హార్ట్. No more broken heart. ఇది తీసుకునే దేని కొరకంటే Why we are taking it in? మన విశ్వాసం బలపరచబడటానికి. To strengthen our faith. ఇప్పుడు చూడండి, Now see. గవర్నమెంట్ మనకు విత్తనాలు ఇచ్చింది అనుకో.
If government has given us the seed, ఇప్పుడు ఆ విత్తనాలను తీసుకొని పోయి బీరువాలో పెట్టాం. if you keep it in the almirah, అవి ఒక నెలలో మొత్తం మల్టిప్లై అయ్యి బయటకు వచ్చేస్తాయి. at the time for it to multiply, విస్తారంగా పెరిగి బయటకు వస్తాయి. అంతేనా? will it multiply and come out? ఏమైతే పుచ్చిపోతాయి అన్ని కూడా. They will all become spoiled. కానీ మంచి రైతు ఏం చేయాలంటే But what we have to do? వాటిని భూమి మీద నాటుకోవాలి. We have to sow it. అప్పుడు ఏమైతే మొలకెత్తుతాయి. Then they will sprout. దేవుడు చెప్పిండు, God told, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, my father is a good farmer. మంచి ఫార్మర్ అంటే దేవుడు. God is a good farmer. మీరు కూడా ఫార్మర్సే. You are also farmer. అందుకే మీ మాటలు విత్తనాలు. Your words are seeds. ఇది చూడండి, మీ మాటలు విత్తనాలు. Your words are seeds. సేమ్ దేవుని యొక్క పిల్లలు, మీ మనీ కూడా విత్తనాలు అంటే. Oh, your money is also like seeds. అందుకే మీ మనీని విత్తనాల్లాగా లాటినప్పుడు మనీ మళ్ళా మొలకెత్తుద్ది, అంటే తిరిగి మీ దగ్గరికి వస్తుంది. Oh, when you sow your money to come back as harvest to you. అందుకే ఇట్లా వెదజల్లాలి. That's why you scatter it. అభివృద్ధి కనబడుతుంది. You will see the prosperity. వెదజల్లకుండా ఆపితే అభివృద్ధి అని ఎక్కడ లేదు బైబిల్లో. If you without sowing, you cannot prosper. No, there is no harvest. అర్థమవుతుందా మీకు? Are you understand? కానీ దేవుని యొక్క పిల్లరా, Dear children of దాన్ని God, రిలీజ్ చేస్తే రిలీజ్ అవుతుంది. when you release it, it will be released. ఇక్కడ ఒక మోటివేషన్ చెప్తున్నా. ఒకసారి Once, ఒక పెద్దయిన an elderly man, ఒక బ్లాంకెట్ లేకుండా చలిలో ఇట్లా వణికిపోతున్నాడు గజగజ. he was shivering without a blanket in cold weather. ఒక రిచ్ మ్యాన్ అక్కడి నుంచి వెళ్తున్నాడు. A rich man was passing by. ఆయన చూసాడు కదా, He saw and said, ఏమైందని అడిగాడు. what happened? ఏం కాలే అన్నాడు. Nothing. ఇంత చలిలో ఒక్కనివే ఎట్లా భరిస్తున్నావు, పైన షోట్ కూడా లేదని అడిగాడు. He said, Ayo, how come you're putting up with this cold and you're alone and there is not even a blanket over you? అప్పుడు ఆ పెద్ద ఏమన్నాడు అంటే, The man said, అలవాటు అయిపోయింది సార్ అన్నాడు. I got used to it. ఇప్పుడు ఈ రిచ్ మ్యాన్ ఏం చేశాడంటే, The rich man said, నో 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 అట్లా అనకు, don't say. బయట బాగా చలిగా ఉంది, Outside it's cold. నేను నా ఇంటికి వెళ్ళాక When I go home, నేను పోయి బ్లాంకెట్ తీసుకొని వస్తా, I'll go and get the blanket. నీకు ఇస్తా, I'll give you. నువ్వు అది కప్పుకో, You cover it. మంచిగా ఉంటది. It will be good. ఇట్లా చలిలో ఎప్పుడు ఉండకు, Don't be always in the cold. చచ్చిపోతావు అని చెప్పి. You may die. అప్పుడు ఆ ముసలాయన ఈ మాటలన్నీ స్వీకరించాడు. The old man received. ఈ రిచ్ మ్యాన్ ఇంట్లోకి వెళ్ళాడు. The rich man went home. వెళ్ళిపోయినాక వైఫ్ తో టైం స్పెండ్ చేసి ఏదో పనిలో పడిపోయాడు. He got busy with his wife and work. తెల్లారిపోయింది. Morning came. తెల్లారిపోయేసరికి Morning when it ఈ came, రిచ్ మ్యాన్ గుర్తొచ్చింది. the rich man remembered. ఏమనంటే, What he remembered? అరే ఆ ముసలాయనకు ఆ పెద్దనకు నేను ఈ మాట చెప్పా. I told him I'll get the blanket. పాపం బ్లాంకెట్ తీసుకున్నాడు, He took the blanket. పరిగెత్తుకొని వచ్చాడు. He went there. వచ్చేసరికి When he came ఈ and saw, పెద్దాయన చచ్చిపోయినాడు. the elderly man was dead. ఎందుకోసం తెలుసా? Why? ఎందుకోసం ఇది చెప్పంటే, Why I told? అసలు ఈ ముసలాయన చలికి అలవాటు అయిపోయాడు. The old man got used to the cold. అసలు చలిని ఎప్పుడు పట్టించుకోలే. He did not bother about the కానీ cold. వేరే మనిషి వచ్చిండు, Another man came. వచ్చి ఒక విత్తనం వేసిండు. He put a seed. ఈ చలికి చచ్చిపోతావేమో You అన్నాడు. might die with this cold. నువ్వు చలిలో ఉన్నావన్నాడు. You are in the cold. ఈయనకి ఇట్లాంటివి తెలియదు. He doesn't know. ఇంకోటి చెప్పాడు, He told, ఈ బ్లాంకెట్ నీకు ఇస్తా అని. I'll get your blanket. వీటి వైపు లక్ష్య పెట్టాడు. He thought about it. వీటిని ఎప్పుడైతే లక్ష్య పెట్టకుంటున్నాడో When he did not bother about it, బతుకు మంచిగానే పోయింది. his life was good. కానీ ఎప్పుడైతే లక్ష్య పెట్టాడో, When he bothered about it, రే ఒక్కనే కదా, I am alone. చలి కదా, It is cold. నన్ను చంపేస్తుంది కదా, Cold will kill me. బ్లాంకెట్ రావట్లే కదా, I didn't get లేట్ blanket. అయిపోయింది కదా, Oh, it became late. సో సాడ్ తెలుసా, చచ్చిపోయాడు. Really, he died. మీకు అదే చెప్తున్నా, That's what I'm saying. మనుషులు మిమ్మల్ని పాడు చేయడానికి People to spoil you. ఎన్నో మాటలు మాట్లాడతారు. They will tell many things. నీకు బ్లాంకెట్ లేదని చెప్తారు, They'll say no blanket. నీలో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తారు, They'll tell you a నువ్వు problem. ముందు పోలేవని చెప్తారు. They'll say you won't go కానీ forward. యాజ్ ఎ ప్రాఫిట్ గా చెప్తున్నా, As a prophet, I నో, say, దేవుడు అట్లాంటి వాడు కాదు. God is not like that. ఈ 25 లో ఫుల్ ఆఫ్ గ్రేస్ తోటి నీతోటే ఉండి, నీ పక్షంగా ఉండి, నీ లోపల ఉండి నీకు కావాల్సిన అద్భుతాలను చేస్తాడు. ఆయన ఫుల్నెస్ నమ్ము, ఆయన పరిపూర్ణమైన కృపను నమ్ము. చెప్పి రోజు నేను నమ్ముతున్నా, నాకు అద్భుతం చేయని చెప్పు. In this 2025, God, full of grace, is going to do glorious and powerful things in your life. నీ యొక్క మనీ దేవునికి ఇచ్చినప్పుడు కూడా ఆ ఫుల్ ఆఫ్ గ్రేస్ పని చేస్తుంది. When you offer your offering to the Lord, full of grace will manifest in your life. అదే రాస్తాడు 2 కొరింథీ 8లో. That's what he writes in 2 Corinthians 8 ఆ యొక్క chapter. మాసిదోనియా సంఘం గురించి రాస్తాడు, He is writing about Macedonian వాళ్ళ church. గివింగ్ గురించి రాస్తాడు, He's giving వాళ్ళ about ప్రాబ్లమ్స్ గురించి రాస్తాడు. He's talking about the partners. ఇట్లా దాంట్లో ఉండి కూడా Being in that, వాళ్ళు రిలీజ్ చేసి నేర్చుకుంటే కనుక they learn to release it. వాళ్ళ యొక్క జాగృతం గురించి రాస్తారు. They're talking about it. అందుకే మీకు ఏం చెప్తున్నా అంటే, What I'm saying, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, remember always, మీకు కానీ మీ పిల్లలకు కానీ for you or your children, నీళ్లు పోసే వారికి నీళ్లు పోయబడుతూనే ఉంటాయి. if you are pouring water, you will be poured. ఔదార్యం గల వారు వృద్ధి పరచబడుతూనే ఉంటారు. The one who is generous will prosper.
తండ్రి మీకు వందనాలు స్తోత్రం. Father God, we thank and praise you. అన్ని నామలు ఇవన్నీ బ్లెస్సింగ్స్ తీసుకోండి. 25 Take this blessing. ఫుల్ ఆఫ్ గ్రేస్ చూడబోతున్నాం. I'm going to see full of grace. ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఫుల్ ఆఫ్ గ్రేస్ పనిచేస్తుంది. When I go into the house, I'm full of grace. బయటికి పోయేటప్పుడు ఫుల్ ఆఫ్ గ్రేస్ పనిచేస్తుంది. When I'm going out, I'm full of grace. నీ ఫైనాన్సెస్ లో ఫుల్ ఆఫ్ గ్రేస్ పనిచేస్తుంది. In my finances, full of grace. నీ యొక్క టైట్ నీ 10% లో ఫుల్ ఆఫ్ గ్రేస్ పనిచేస్తుంది. God is in your tithes also. You're full of grace is నీ యొక్క working. దేహములో ఫుల్ ఆఫ్ గ్రేస్ పనిచేస్తుంది. In your body, full of grace is working. మీకు యాక్సిడెంట్లు కావు. You will not have accident. ఇవి నో అని చెప్పండి. మీకు హార్ట్ డిసీజ్ రావు. No heart diseases. మీకు థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు, గడ్డలు, తలలో చుండు, అధిక బరువు, రాంగ్ థింకింగ్, స్లీపింగ్ డిసార్డర్ ఇవేవి మీకు రావు. No disease, thyroid, hypertension, diabetes, back pain, neck pain, any skin disease. No, in your life. ఇవేమి కూడా రావు మీకు. You will not have any of మీ them. యొక్క దేహంలో హీలింగ్ ఏ ఉంటది. There will be only healing in your body. మరి వాట్ అబౌట్ యువర్ ఫైనాన్సెస్? What about finances? దాంట్లో కూడా దేవుని యొక్క గ్రేస్ పనిచేయబోతుంది. God's grace is going to operate in your finances. ప్రతి రోజు కూడా 360 రోజులు ఈ యొక్క 12 నెలలు నువ్వు మనీ చూసేటట్టు ఆశీర్వదిస్తున్నా. I am blessing that 12 months, 365 days, you shall see money and have money. అప్పులు మీ అన్ని కూడా తేరిపోయేటట్టు యేసు రక్తం ద్వారా అప్పుల్ని శపిస్తున్నా. I curse every debt in your life. ఆకాశ వాకిలి మీ కొరకు విప్పబడేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. I pray heaven shall open for you. పట్టజాలమైన విస్తారమైన దీవెనలు కుమ్మరింపబడ్డట్టు ప్రకటిస్తున్నా. Oh, let mighty blessings be poured out upon you. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Father God, we thank and praise ఇక్కడ you. ఉన్నవారు ఆన్లైన్ లో ఉన్నవారు Those are watching online, నీ శరీరాన్ని తిని eating this మీ body యొక్క రక్తాన్ని తాగుతుండగా as they drink your blood. పవర్ఫుల్ టెస్ట్ మనీ చేత నింపండి. Fill them with powerful testimonies, O Lord. మహిమగల కార్యాలు చేయండి. Do glorious things, O Lord. వీళ్ళందరినీ దీవించండి. Bless your people. వీళ్ళ పిల్లలు ఆశీకర్తలు అవుటకు సాయించండి. Lord, let the children be blessed. వీళ్ళు తలగా ఉండు చూస్తున్నా. I see them as head. వీళ్ళని రిచ్ గా హీలింగ్ గా చూస్తున్నా. I see them rich and healed. ఆశీర్వాదాలు మహిమ చేత నింపుతూ స్తోత్రం చెల్లిస్తూ Filling them with all your glory. యేసు నామములో ప్రార్థిస్తున్నా. In Jesus' mighty name.